నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక పారిశుధ్య పరికరాలను వినియోగిస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి స్వీపింగ్ మిషన్, హ్యాండ్ మైక్లు, డస్ట్ బిన్లు, కంపోస్ట్ బిన్లు, ట్రాలీలను అందజేశారు. సుమారు 90 లక్షల విలువైన స్వీపింగ్ మిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగర పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి సిబ్బందికి సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ స్వీపింగ్ మిషన్ తో ప్రధాన అంతర్గత రహదారులను పరిశుభ్రంగా ఉంచుతామని తెలిపారు. పారిశుధ్య సిబ్బంది రక్షణ పరికరాలు ధరించి విధులు నిర్వహించాలని సూచించారు. పారిశుధ్య సమస్యలపై 8978999955కు ఫిర్యాదు చేయవచ్చునని, పురమిత్ర యాప్ ద్వారా కూడా తెలియజేయవచ్చునని అన్నారు. ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా 24 గంటల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, ఎంఈ సురేంద్రబాబు, ఎంహెచ్ఓ లక్ష్మీనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు చోడే వెంకటరత్నం, బెల్లంకొండ కిషోర్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఏలూరు ఏదైతే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరి నెల కూడా చేయిస్తూ పరిశుభ్రాలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అంతా కూడా శుభ్రత అనేది బాగా ఉండాలి అనేది ఒక నినాదం ఏదైతే ఇచ్చారో అప్పటి నుంచి కూడా మరి డే 1 నుంచి కూడా శానిటైజేషన్ వ్యవస్థ మీద కార్పొరేషన్ కమిషనర్ గారు అవ్వచ్చు, సిబ్బంది అవ్వచ్చు ఎక్కువ శ్రద్ధ పడటం జరిగింది. అనేక విధాలుగా డ్రైన్లు క్లీన్ చేసినప్పుడు కానీ, గ్యాంగ్ మెన్ పెట్టి కానీ, అదేవిధంగా అనేక మంది స్టాఫ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి అనేక కార్యక్రమాలు చేసాం. అప్పటికీ కూడా కొన్ని స్టాఫ్ ఏదైతే వాళ్ళ పరికరాలు తక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారో దానిలో భాగంగానే మరి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఏదైతే 60 లీటర్ల డస్ట్బిన్లు 900 నిమిత్తం 200 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండ్ మైక్లు ఒక 60, 4 బిన్ ట్రాలీలు 28, అదేవిధంగా కాంపాక్ట్ బిన్లు 24 అయితే 2 రావడం జరిగింది. మిగతాయి కూడా త్వరలోనే అందుబాటులోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే స్వీపింగ్ మిషన్ ఆల్రెడీ ఒకటి ఉంది, రెండోది కూడా మరి ఇవాళ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా ఒకటి ఏదైతే ఇక్కడ ప్రాక్టికల్గా డ్రైవర్ ఒక అతను చేస్తున్నాడు, రెండోది మరి కంపెనీకి ఇచ్చి మెయింటైన్ చేయమని చెప్తున్నాం. ఎందుకనంటే వాళ్ళు చేసేది ఏ విధంగా ఉందనేది మనకు కూడా తెలిస్తే ఏదైతే ప్రధాన రోడ్లు ఉన్నాయో డ్రైన్ టు డ్రైన్ ఉన్న పెద్ద రోడ్లన్నింటినీ కూడా ఈ మిషన్ల ద్వారా మరి చేసుకుంటూ వెళ్ళిపోతే కొద్దిగా మ్యాన్ పవర్ కూడా మనకు తక్కువ అవుతుంది. డెఫినెట్గా ఆ మ్యాన్ ఇంకోదానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏలూరుని క్లీన్గా ఉంచాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎప్పుడైనా సరే హెడ్ క్వార్టర్లో ఏలూరు ఉంది, అనేక మంది ఏలూరు రోజు కూడా వచ్చి వెళ్తుంటారు. కాబట్టి చూడటానికి పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. మరి వర్కర్లు కూడా దీన్ని ఉపయోగించుకుని మరి స్వచ్ఛ ఏలూరులో వాళ్ళు కూడా భాగస్వామ్యం ఇవ్వాలి. అదేవిధంగా వర్కర్లు తెలియడానికి వాళ్ళకు కూడా ఏదైతే క్యాప్రాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, దాని మీద ఈఎంసీ స్టిక్కర్ కూడా ఉంటుంది. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేసుకుంటే వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి అవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే దీనికి సంబంధించి కమిషనర్ గారు ఇందాక ఏదైతే ఒక ల్యాండ్ ఫ్రీ నెంబర్ ఇచ్చారో దానికి కూడా మీరు చేసినట్టయితే ఎప్పుడైనా సరే ఎక్కడైనా శానిటైజేషన్ వ్యవస్థ ఉంటే ఇమీడియట్గా 24 అవర్స్లో అది రెక్టిఫై చేస్తారని ఏలూరు ప్రజానికానికి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం మరి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఏదైతే స్వీపర్లు, వాచ్మెన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గత 5 నెలలుగా
వాళ్ళకి జీతాలు రావట్లేదు, ఇచ్చేది 6,000 రూపాయలన్నా అది వేయట్లేదని చెప్పి చేశారు. అది నేను అసెంబ్లీలో ఉండగా నేను ఆ వీడియో చూడటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా అక్కడ నుంచే మాట్లాడటం జరిగింది. దానికి ఏదైతే 6,000 రూపాయలు జూలై వరకు కూడా వాళ్ళకి ఏదైతే మొత్తం అంతా కూడా శాంక్షన్ అయిపోయింది, CMFSలో కొడటం జరిగింది, తంబు కూడా వేసేసారు. వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడటమే, రానున్న 4-5 రోజుల్లో వాళ్ళ అకౌంట్ క్లియర్ అవుతుంది. దాని గురించి వాళ్ళు ఏం వర్రీ అవ్వద్దని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారి ఆదేశాల ప్రకారం స్వచ్ఛ ఏలూరు సాధించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఒక సుమారు 90 లక్షల రూపాయల వ్యయంతో 3 క్యూబిక్ మీటర్ స్వీపింగ్ మిషన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికే ఒక స్వీపింగ్ మిషన్ కూడా మనకు వర్క్ చేస్తూ ఉంది. ఈ 2 స్వీపింగ్ మిషన్లతోటి నైట్ టైము ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా శానిటేషన్ సిబ్బందితో పని లేకుండా మిషనరీ ద్వారా స్వీపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం శానిటేషన్ సిబ్బందికి కావాల్సినటువంటి ఏదైతే మనకు కాంపాక్టర్ బిన్స్ కానివ్వండి, పుష్ కార్ట్స్ కానివ్వండి, పుష్ కార్ట్స్ మీద ఉపయోగించేటువంటి బిన్స్ తక్కువగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు ప్రొక్యూర్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సిబ్బందికి అందజేయడం జరుగుతుంది. ఒక ఫోన్ నెంబర్ అనౌన్స్ చేయబడుతుంది. ఈ ఫోన్ నెంబర్ని దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. మీ ఇంటికి రోజు చెత్త తీయటానికి తీసుకెళ్ళడానికి మనుషులు రాకపోయినా, మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో చెత్త కుప్పలు తొలగించకపోయినా, వారంలో ఒకసారి డ్రైనేజ్ శుభ్రం చేయకపోయినా, వీధి దీపాలు సరిగా పనిచేయకపోయినా, అదేవిధంగా త్రాగునీరు పరిశుభ్రంగా రాకపోయినా కానీ ఇమీడియట్గా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మా ఆఫీస్లో దాన్ని రిజిస్టర్ చేసుకొని సంబంధిత సిబ్బందిని ఇమీడియట్గా పంపించి వితిన్ 24 అవర్స్లో ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మేము దాన్ని రూపొందించడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 89 78 99 99 55. ఈ నెంబర్ మీరందరూ కూడా ఫీడ్ చేసుకొని మున్సిపాలిటీ ద్వారా అందించేటువంటి సేవల్లో ఎలాంటి లోపం ఉన్నా కానీ ఇమీడియట్గా నెంబర్కి ఫోన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.